అంట్లు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు బ్యాంగిల్స్ అనేవి ఇలాగా మణికట్టు మీద పడుతూ ఉంటాయి కదా. సో అలా పడకుండా ఉండాలి అంటే ఇలాంటి రబ్బర్ బ్యాండ్ ఏదైనా మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, బ్యాంగిల్స్ అనేవి ముందుకు రాకుండా ఉంటుందన్నమాట. చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనం పప్పుల్ని ఇలాంటి క్యాన్లలో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. వర్షాకాలం వచ్చేసింది కదా, దీని వలన మాయిశ్చర్ వలన పప్పు అనేది తొందరగా పురుగు పడుతూ ఉంటుందండి. సో అలా పట్టకుండా ఇలాంటి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వీటిని కనుక మనం ఆ పప్పు డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి, పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా మనం దీనిని మెజర్ కప్పుగా కూడా యూస్ చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. క్యాండిల్ యూస్ చేస్తున్నప్పుడు అదంతా కారిపోయి ఆ క్యాండిల్ డ్రాప్స్ అనేవి కింద అంతా పడిపోయి అవి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. సో అలాంటి ఇబ్బంది లేకుండా మనం క్యాండిల్ని వెలిగించినప్పుడు ఇలాంటి ప్రమిద ఏదైనా తీసుకొని దాంట్లో కనుక పెట్టామనుకోండి, అది కారినా కూడా ప్రమిదలోనే పడుతుంది. చేయి అనేది కాలకుండా కూడా ఉంటుంది. ఇలాంటి ఒక హ్యాంగర్ని అయితే తీసుకున్నానమాట. దీనికి మనకి ప్లక్కర్స్ కానీ క్లిప్పులు కానీ ఉంటాయి కదండి, వీటన్నిటిని ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నామనుకోండి, చక్కగా అన్నిటిని ఒక దగ్గరే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా తీసుకోవడానికి ఉంటుందన్నమాట. మందికి జడలు సన్నగా ఉండడం వలన ఈ సెంటర్ క్లిప్ అనేది జారిపోతూ ఉంటుంది, సరిగ్గా ఆగదు కదండి. సో అలాంటప్పుడు ఇలాంటి స్వీట్ షాప్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, దీన్ని తీసుకొని మనం ఈ పెట్టుకునేది ఉంటుంది కదా వెనక వైపు, దానికి రబ్బర్ బ్యాండ్ని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కనుక మనం జడకి పెట్టుకున్నామనుకోండి, అస్సలు జారకుండా చాలా టైట్గా ఉంటుందన్నమాట. ఈ టిప్ తప్పకుండా వర్క్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఆయిల్ క్యాన్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, వీటిని యూస్ చేశాక మళ్ళీ మనం అలాగే పెట్టేసామనుకోండి, కింద ఈ ఆయిల్ అంతా కింద అంటుతుంది. సో అలా కాకుండా ఇలాంటి ఖాళీ అయిన స్వీట్ బాక్సులు కానీ ఏవైనా ఉంటే అవి పెట్టేసుకొని దాంట్లో కనుక పెట్టామనుకోండి, మనకి ఆయిల్ అనేది కింద అంటకుండా నీట్గా ఉంటుందన్నమాట. పెయిన్ కిల్లర్ స్ప్రేస్ కానీ డియోడ్రెంట్ స్ప్రేస్ కానీ అందరి ఇళ్ళల్లో ఉంటూనే ఉంటాయి కదండి. సో ఇవి అయిపోయాక వేస్ట్గా పడేయకుండా చక్కగా మనం రీయూస్ చేసుకోవచ్చండి. చూడండి, వీటికి నా దగ్గర వాల్ స్టిక్కర్లు ఉన్నాయండి, వాటిని అతికిస్తున్నాను. ఒకవేళ ఇవి లేకపోయినా మన దగ్గర ఏదైనా క్లాత్ ఉన్నా కూడా అతికించుకోవచ్చండి. నేను ఇలాగా రెండింటికి అతికించుకున్నాను అనమాట. ఒకవేళ సీడీ లేకపోయినా ఏదైనా అట్ట ముక్కకైనా అతికించుకోవచ్చండి. నెక్స్ట్ ఇలాగా ఆల్ఫిక్స్ గమ్ తోటి అతికిస్తున్నానండి. చూడండి, ఇలాగా అతికించుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, అది ఆరిపోతుంది. నెక్స్ట్ దీనిని చక్కగా మనం బ్యాంగిల్ ఆర్గనైజర్గా యూస్ చేసుకోవచ్చండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒక స్టాండ్ పెట్టుకొని దీని మీద నేను ఒక కొబ్బరి చిప్పను అయితే పెట్టానండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని దీంట్లో కల్లుప్పు వేస్తున్నానండి. ఒక 3 స్పూన్స్ వరకు వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా కంఫర్ట్ని అయితే వేస్తున్నానండి. ఈ సాల్ట్ అనేది కొద్దిగా హీట్ అయితే చాలండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం బాత్రూంలో కానీ ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, మంచి సువాసన అయితే వస్తుందండి.